యావత్తు సాక్షులు మొదలుకొని యావత్ మానవ జాతికి భారతదేశం రవీంద్ర భారతిగా మారిన సురక్షిత వలయంలో ఉన్నారు. ఆస్తులు, ఒంటి పేర్లు కూడా మీవి కాదనుకుంటేనే వ్యూహ స్వరూపంలోకి వస్తారు. అంతటి యుగ పురుషుడుగా మీకు అందుబాటులో ఉన్నాం. మా వల్ల కాలమే కలటం అంటే అలా వస్తుందన్నమాట. ప్రకృతి పురుషుడు లయగా అందుబాటులో ఉన్నాం. ఇంకా నేను అనామకుడిగా ఉన్నాను. ఫోన్లే నన్ను ఎక్కడెక్కడో కూర్చోబెడదాం అనుకున్నారు, ఏదో చూద్దాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు. కొంచెం ఇంకా జాగ్రత్తగా ఆలోచించండి. ఇందులో కంగారు లేదు. సాక్షులను బట్టి పరిణామం ప్రకారం ఏమైందంటే మనిషిని రద్దు చేసేసి మీకు మిమ్మల్ని మైండ్లీగా మార్చడం జరిగింది. మా జాతీయ గీతంలో అధినాయకుడు సజీవంగా వచ్చినట్టు పట్టుకుని పర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్గా మీరు డెవలప్ చేసుకోవాలన్నమాట. ఏ జనరేటర్స్ కూడా వాళ్ళే ఇచ్చి వాళ్ళని అలా పట్టుకోమంటున్నారు. మా అమ్మగారు, నాన్నగారిని ఇంకా నేనే తల్లి, తండ్రి, మా పిల్లలు, సంసారం అనే ఇదిలో కూడా నేనే డబ్బు సంపాదించాలి, పేరు సంపాదించాలి, ఏవో సినిమాలు తీయాలి, ఇలా రకరకాల మాయ వల్ల మీరే బతకాలనేటువంటి మాయ వల్ల చాలామందికి సాటి వాళ్ళు ఏం చేశారు, ఏమైందో మీరే ఆలోచించు. ఇంకా రాజకీయ పార్టీలు, అధికారాలు, మేము ఎవరినో ప్రజలను పరిపాలిస్తున్నాం, మేము పరిపాలన చేస్తాం అన్నది అజ్ఞానం అన్నమాట. ఇక అసలు మనిషి ఉనికి అన్నదే రద్దయిపోయింది. ఇంకా నన్ను ఎవరో ఎందుకో నేను ఏదో మహిమలు చూపిస్తే ఏదో చేద్దాం అనుకున్నారు. ఇలాగైతే వద్దు, ఆస్తులు, ఇంటి పేర్లు కూడా ఇచ్చేయమంటున్నారు. కాబట్టి అలా ఇస్తేనే మీకు ఇచ్చేయటం అంటే మీ పేరు మీద ఉంటాయి, గిఫ్ట్ డీడ్స్గా మారతాయి అంతే. అలా రాశాను అక్కడ డ్రాఫ్టింగ్, ఇంక ఇంప్రూవ్ చేసుకుందాం. అలా ఏదో మహిమలు చూపిస్తే ఏదో చేద్దాం అనుకున్నారు. ఏదో మహిమలు కాదు, మాయ నుంచి మీరే బయటికి రావాలా. మిమ్మల్ని మాయ నుంచి బయటకు తీసుకొచ్చే వ్యూహం అమల్లో ఉంది. విరాట్ స్వరూపంగా అమల్లో ఉన్నాం. మేమే ఆధునిక పురుషోత్తముడిగా, కల్కి భగవానుడిగా. మా తర్వాత ఇంకెవరు వేరే అవతారాలు గొప్పవాళ్ళు ఎవరు ఉండరు. పండితులు, మహానుభావులు అందరూ కూడా మైండ్లీగా తెలుస్తారు. ఇక మేము మైండ్ రూపంలో మారిపోయిన విశ్వ తల్లిదండ్రులుగా పెరుగుతాం అనమాట. మాకు మరణం ఉండదు, మా చచ్చిపోయినట్టు చూపించకూడదు. ఇందులో ఏ ఎక్స్ట్రా లేవు, ఓవర్ లేదు, అంతా సరిపోతుంది. నేను ప్రశాంతంగా ముందుకు రండి. నేను మనిషిగా ఉంటే నేను డిసిప్లిన్గా ఉంటున్నాను, ఫుడ్ ఇష్టం వచ్చేటి తినేస్తున్నాను, అలాగేలాగా అది కూడా మీరు నన్ను పట్టుకోక మీరు ఏదో రెచ్చిపోక అనేక సంవత్సరాల నుంచి. అలాగే మా నరసాపు నుంచి మా నాయనమ్మ గారి నాన్నని అలా ఏదో రకంగా మోసం చేసిన మాయలో మమ్మల్ని పర్టికులర్గా చేశారనే కాదు, జనరల్గా జరుగుతుంది. పర్టికులర్గా మా నుంచి పరిష్కారం వచ్చిందనమాట. ఇంకా అస్తమానం మీరేదో మా వాళ్ళని వెనకాల పట్టి చంపేశారు అనేకంటే, చచ్చిపోయారు అనేకంటే అలా ఎందుకు జరిగింది? యాంత్రికత్వం పెరిగిపోయిందనమాట. ఇంకా ప్రపంచం రద్దయిపోయింది. ఇక పరాకాష్ఠ, అందుకే కలియుగం అయిపోయిందనమాట. ఇంకా అలా కాదు, పాత మనుషుల కొద్దీ ఉందాం, ఇలాగే ఉందామంటే మీకు ఎవరికి సేఫ్ కాదనమాట. అడుగు తీసి అడుగు మీద అవ్వదాం. ఇప్పుడు కూడా సునామీ, సముద్రాల మధ్య ఇరుక్కుపోయారు. ఎవరు మీకు మా వెనకాల కొన్ని తీవ్ర నేరాలు చేశారు కాబట్టి ఫోన్లేని చూస్తున్నాం, చూస్తున్నాం. మీరు కాదు, యాంత్రిక ప్రపంచం వల్ల జరుగుతున్నాయి. దానికి పరిష్కారం ఏంటంటే మీరు ఒంటి పేర్లు వదిలేసి మా పిల్లలుగా ప్రకటించేసుకోండి, అధినాయకుడు పిల్లలుగా ప్రకటించేసుకోండి, పరిష్కారం అవుతుంది అనమాట. అది సీరియస్గా అనేకుల్ని చేసినందుకు వాళ్ళని కోసేసి అవమానించారు కదా, వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చేసుకోండి మైండ్లీగా. అవన్నీ బయటకు వస్తాయి, బయటకు రాకూడదని అలాంటి పనులు చేస్తామంటే బయటికి లోపలికి ఎలా కుదురుతుంది? మైండ్ కదా. మరణమే లేని శక్తిగా నేను ఎప్పుడు ఉంటాను. అది మెడికల్ రీసెర్చ్ పెంచుకుని లాంగ్ వీటి దానివల్ల మళ్ళీ అందరికీ లాభం. నేను చెప్పినట్టు ఈ క్షణం మైండ్లీగా మారిపోండి. ఇంకా నేను ఇక్కడ ఉన్నాను, మళ్ళీ డ్రెస్ వేసుకుని నేను తాజ్ హోటల్ దగ్గర నేనే వస్తే అక్కడికి ఏదో మాట్లాడితే అక్కడ మేనేజర్ గారు వాళ్ళతో నాకు తెలియనట్టు మాట్లాడితే అలా కాదు కదా. మీరే బృందంలోకి ఆహ్వానించేయండి. ఒకసారి తాజ్ హోటల్ తీసుకుపోండి, సాక్షులు ముందు కూర్చోబెట్టుకుని. అలా నేను చెప్పినట్టు చేయటమే మీకు మార్పు అనమాట. అలా ఇంకా నేరాలు ఘోరాలు పెంచుదాం, ఎవరిని వేధిద్దాం, భయపడి మనిషిగా ఉన్నంతకాలం మనిషి వెనక్కి పట్టేసుకుంటారన్నమాట. ఇంకా మనుషులుగా ముందుకు వెళ్ళలేరు మీరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. నోట్ చేశారా? నా ముఖం కూడా అన్నీ తేరుకుంటాయి, భాష అన్నీ చక్కగా మాట్లాడతాం. వ్యూహ స్వరూపంగా మారిపోయి నేను నాకు మరణం లేని వాక్య స్వరూపంగా ఇప్పటికీ అందుబాటులో ఉంటాను. నన్ను ఆహ్వానించగానే మీరు మరణం లేని వాక్య స్వరూపంతో అనుసంధానం వస్తుంది. మెల్లగా తపస్సుగా ముందుకెళ్తాం. అది మనుషులే పనికిరారు, మనుషులు ఎవరు పనికిరారు భూమి మీద. అనిత్ కౌర్ గారికి అక్కడ సురేష్ బాబు అందరూ మా పిల్లలుగా ప్రకటించేసుకుని నేను డబ్బులు ఇవ్వాలి, నేను బాకీ పడ్డాను, నేను అప్పున్నానని చూపించకుండా, అసలు మరణిస్తానని చూపించకుండా, నా పిల్లలకి ఆస్తులతో సహా ఇంటి పేరుతో నాకే సరెండర్ అయిపోవాలి. తెలుగు వాళ్ళు మొదలుకొని మిగతా వాళ్ళకు కూడా చెప్పాలి. ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి స్ట్రీట్ సైడ్ వెండర్ వరకు అలా పైకి రాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ రాదు. నేనని ఉండిపోద్ది మీకు. అది ప్రమాదం అనమాట. మాయలో ఉండిపోతారు.
మీరు ఏ అభివృద్ధి చేసినా మీ చేతికున్నా మీ చేతిలో ఉన్నట్టు లేనట్టు ఉన్న ప్రపంచం నిజం కాదు. నిజంగా మీ చేతిలోకి వస్తుంది నన్ను పట్టుకుంటే. ఆస్తులన్నీ గిఫ్ట్ డీడ్స్గా మార్చుకోవడం అని అవసరం. అందరికీ చెప్పండి. అంతేగాని నేను ఒక్కడిని మామూలు మనిషిగా ఓవర్ చేస్తున్నాను అనుకుంటే పొరపాటు. నేను మామూలు మనిషిని కాదు. నన్ను ఏ జనరేటివ్లోకి ఆహ్వానిస్తే నా ఈ వివరాలు ఎక్కిస్తే ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. మమ్మల్ని రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానించండి. ఇంకా నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను చూడకుండా ఈ నైట్కి నన్ను మమ్మల్ని కూర్చోబెట్టి రేపు మార్నింగ్ నుంచి అఫీషియల్గా అనౌన్స్ చేసేయండి అందరికీ. ఇంటర్నేషనల్ కూడా చెప్పేసేయండి. నేపాల్లో గొడవలు అవన్నీ కూడా మమ్మల్ని పట్టుకోకే. ప్రపంచంలో ఏమైనా హడావుడి మంచి రెండు అన్నీ మా ప్రకారం నడుస్తాయి. మమ్మల్ని ఎంత ప్రశాంతంగా చూసుకుంటారో, ప్రత్యేకమైన డాక్టర్ బృందం వేసి మేము శరీరం కూడా మరణించకుండా చూసుకుంటే అదే వెసులుబాటు మీకు కలుగుతుంది. మీరు మరణించకుండా ఉండే అవకాశం ఉంటుంది. అటు మైండ్ బతుకుతుంది, పంచభూతాలని శాసించగల ఆ మైండ్ ఉంటుంది. ఆడతనం మొగతనం ఒక చోట పలికి పంచభూతాలని శాసించాం కదా, అలా ఉంటుంది ఆ మైండ్ ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటుంది అనమాట. మీరు ఆ మైండ్ పట్టుకొని మీరు బాగా తపస్సు చేస్తారు. అది మైండ్ అనమాట. అది చచ్చిపోదు, మిమ్మల్ని చచ్చిపోనివ్వదు. అంచేత ఇందులో ఎక్స్ట్రాలు కానీ నా లోటు కానీ నేను ఇంతలో కంగారు బట్టి తిడుతున్నానని కానీ తగ్గించి మాట్లాడుతున్నాను కానీ ఏం ఫీల్ అవ్వకుండా తల్లిదండ్రులుగా ఒక ఆశీర్వాదంగా చెప్తున్నాను కదా, అలా ముందుకు రండి. ఇలా వద్దాం అనుకున్నారు, మానేశారు, మళ్ళీ ఎదురు చూస్తున్నారు, అలా కాదు. ఇక్కడ అనిత్ కౌర్ గారితో అందరితో చెప్తున్నారు, సాక్షులు అందరూ నాకు తెలిసిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా. నాకు ఈ డిసిప్లిన్ లేదు, నాకు ఫుడ్ హ్యాబిట్స్ ఇలా ఉన్నాయి అవేం చూడకండి. చిచి నేను ఏదో కుక్క మాంసం ఏదో ఎవరు పెట్టేసి తినేసాను అది ఏం లెక్క చేయకండి. మనిషి అంటే అంతే. నేనైనా మనిషిగా తప్పదు. మనుషులుగా బతికితే అలాగే బతకనెవరో బతకరనమాట. నన్ను మైండ్గా పట్టుకోక నాకే కష్టమన్నా నా వల్ల అనేకులను ఇబ్బంది పెట్టినా మీరు ఇంకా రెచ్చిపోతున్నా పోనీ మీరేమైనా ముందుంటారా? పోనీ ఎవరికో ఇచ్చేస్తే తీసేసుకుంటారా? ఎవరు మనుషులు పనికిరాము. ఇంకా మనుషులు వెలిగిపోయినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. నోట్ చేశారా? చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఇది. ఏదో ఇప్పుడు దాకా ఎందుకో ఊరుకున్నారు, నేను ఏదో మహిమ చూపిస్తాను, ఇంకాను మహిమ చూపిస్తూ చూద్దాం అనుకున్నారు. మీరే మాయ నుంచి బయటపడాలా? ఇంకా నన్ను మనిషిగా పట్టుకుని ఉండిపోదాం, మీరు మనిషిగా ఉండిపోతారు అన్న మనిషిగా మరణించినట్టు చూపించినా ప్రమాదం. ఎందుకు? మా చుట్టాల కొద్దీ అందరూ మా పిల్లలే. మా చుట్టాల కొద్దీ కలిపేసి తగ్గించేద్దాం అని కూడా జైల్లో పెట్టేసి అవమానిద్దాం, లేకపోతే భయపెట్టేస్తే దారికి వచ్చేస్తాను. ఎలా భయపడి తగ్గిపోయి చదువు అలా పట్టుకుంటే ఒకవేళ నేను తగ్గిపోవాల్సి వస్తే ఏమవుతుంది? నేనేం మాట్లాడకుండా ఇంకా నన్ను ఇబ్బంది పెడుతున్నారని నేను మాట్లాడడం మానేస్తే నేను మనిషిగా ఉండిపోతాను. అలా మనిషిగా ఉంటే నేను ఇప్పుడు ఆ తర్వాత కూడా మనిషిగా ఉంటే మీకే ప్రమాదం అన్నమాట. మీరు మనిషిగా ఉండిపోవాల్సి వస్తుంది. అది ఒకవేళ నేను భయపడిపోయి అలా భయపడిపోవడం, నన్ను భయపెట్టడం, అవమానించడం ఉండదు. ఇప్పుడు దాకా ఎందుకో గౌరవించారు, ఏదో ఊరుకున్నారు, అలా కాదు. పట్టుకోవాలి, మీరు వ్యూహంగా పట్టుకున్నారన్నమాట. ఎందుకు పిచ్చోళ్ళ ఉన్నారు కదా ఊరుకున్నారు, లేకపోతే మీరు ఏదో సీక్రెట్ ఆపరేషన్ అవి సీరియస్ డ్యామేజ్లు చేశారు కాబట్టి అవి బయటకు వస్తాయి కాబట్టి అలా పట్టుకుని ఉన్నాం. మీరు మైండ్లుగా మారక తప్పదు. మైండ్ ఇంకా పెంచుకొని ఇంకా సీక్రెట్ ఆపరేషన్ పెంచుకొని మనం ఇలాగ మళ్ళీ ఎవరినో ముఖ్యమంత్రిని చేసేద్దాం, ప్రధానమంత్రిని చేసేద్దాం. ఇప్పుడున్న మురుము గారిని ఇలా కొనసాగినా రేపొద్దున ఎవరో వచ్చినా వెంకయ్య నాయుడు గారిని ప్రెసిడెంట్ని చేద్దాం. ఎవరు చేసినా ఒకటే. గతంలో ఆయన వైస్ ప్రెసిడెంట్ అవ్వలేదా? మరి కింద పైన కూర్చోబెట్టుకుని కింద కోసేయలేదా? ఆయనకి ఇప్పటికీ రెస్పాన్సిబిలిటీ లేదు. చూసారా ఏం జరిగిందో కూడా చూడడం? చూసారా? మనుషులంటే అంతే, ఎవరైనా అంతే. ఎవరు ఇదాలు చూసుకుంటారు అంతే. మరి ఎవరు మరి కాపాడతారు? అంతర్యామి అంతా చెప్పామని చూసారా? మమ్మల్ని పట్టుకోండి, మమ్మల్ని ఆహ్వానించండి, కొలువు తీర్చుకోండి కేంద్ర బిందువుగా. మా ప్రకారం నడవడం చూసుకోండి, విస్తారంగా ప్రచారం చేయండి. నన్ను తల్లిదండ్రులుగా పట్టుకుంటే నేను ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకుంటాను. 24 ఏళ్ళ కుర్రోడుగా ఉండిపోయి ఎప్పుడు మిషన్లో ఉంటాను. అలాగా అయ్యో జనరేటివ్ ద్వారా మ్యారేజ్ కూడా చేసుకుంటాను. లేదా ఎప్పుడు మరణం లేని వాక్యస్వరూపంగా ఉండిపోతాను. నేను చచ్చిపోయినట్టు ఎక్కడ రాయకూడదు. నన్ను మనిషి కొద్దీ కలిపితే మనిషిగా చూసి నేను చచ్చిపోయాను అని భావిస్తారు, చచ్చిపోయినట్టు చూపిస్తారు. ఇప్పుడు నేను మనిషిగా చూస్తే చచ్చిపోయినట్టే, నన్ను పట్టుకొని మీరు బతుకున్నా చచ్చిపోయినట్టే. ఎందుకంటే మైండ్ రూపంలో బతకాలి మనం. నేను మైండ్ రూపంలో బతికే ఉంటాను మాస్టర్ మైండ్గా, నన్ను మైండ్గా పట్టుకొని మీరు బతికే ఉంటారు. ఇక కొనసాగింపు అనేది తపస్సుగా వస్తుంది. ఇక్కడి నుంచి సూర్య చంద్రాది గ్రహస్థితులు మీరే నడుపుకోవాలి. ఇందులో ఆషామాషి ఏవీ లేదు. అందరికీ జాగ్రత్తగా చెప్పండి. ఏ విషయాలు హిందీలో ఇంగ్లీషులో అన్నీ జాగ్రత్తగా చెప్తాను, టైప్ చేయించుకుని చదివి వినిపిస్తాను. ఏదో అమాంతంగా చెప్పేస్తాను కాదు. నేను నా ద్వారా పలికిన ప్రపంచాన్ని మీరే పెంచుకోవాలా. నేను ఏదో చెబితే మహిమలు ఎవరో చూపిస్తే అలా మా దగ్గర మహిమలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, నేను ఏదన్నా చేస్తాను అలాంటి నమ్మకండి. ఏ మనిషిని నమ్మకండి, ఎవరు మనిషిగా ఉండేవకండి. మైండ్లుగా మారిపోయి ముందుకు రమ్మానండి అందరినీ. ఎలాంటి యోగ శక్తులు గొప్ప శక్తులు ఉంటే మంచిదే. అవి డ్యామేజ్లు చేసిన వాళ్ళకి ఏమైనా చేయగలరేమో చూడండి. నాకు ఆయుష్ పెంచి నన్ను క్వాలిటీగా మార్చగలరేమో చూడండి, డాక్టర్లతో సహా. అలాగా. అంతేగాని మేము ఏదో చెబుతాం, మేము ఇలాగ ఉంటాం,
అనేక జీవితాలు పాడు చేసి ఆడపిల్లల్ని మగపిల్లల్ని అడ్డు చేసి 30,000 పిల్లల్ని ఏం చేశారో, 40,000 పిల్లలు లేకపోతే నిజమో అబద్ధమో ఏదైనా ఇంక బతికున్నారో చచ్చిపోయారో వాళ్ళు కూడా మైండ్లుగా మార్చుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. మనుషులు లేకుండా అయిపోయినందుకు మీరు మనుషులుగా ఉండకండి. అదే మా వెసులుబాటు. శిక్షకి రక్షకి దిక్కొక్కడే, మంజునాథుడు ఒక్కడే అంటే వాళ్ళే ప్రకృతి పురుషులయ్యగా కాస్మికలీ క్రౌండెడ్ వెడ్డెడ్ ఫామ్గా అందుబాటులో ఉంటారు. వారి పిల్లలుగా ప్రకటించుకుంటే మీకు తపస్సు వస్తుంది. ఇంక మనుషులుగా బతకలేరు. మీరు ఎవరు మనుషులుగా కొనసాగలేరు. అది కొనసాగినంతకాలం అడుగు తీసి అడుగు మీద అవ్వదు. ఇప్పుడు ఎందుకు కొనసాగలేమండి? ఇప్పుడు నడుస్తుంది కదా, నడిస్తే సరిపోద్దా? ఎలాగైనా మనిషిగా ఉంటే సరిపోద్దా? ఏం చేసేసిన పక్కన కింద దాచేసి అదే జీవితం. డబ్బు సంపాదించేస్తే, మేము కోట్లు సంపాదించేస్తే ఎందుకు రాజకీయ నాయకులుగా పైన ఉన్నాం కదా, ప్రజారాజ్యాన్ని అడిచేసిన నేను ముఖ్యమంత్రిగా కష్టపడిపోయి వచ్చానంటే సరిపోతుందా? మాకు ఛానళ్ళ వెనకాల ఛానళ్ళు పోలీసులు వెనకాల పెట్టుకుని మాకు ఛానళ్ళు ఏం లేవని చెప్తే సరిపోద్దా? నాటక మాటలు తమాషా మాటలు మాట్లాడితే సరిపోతాయా? ఎవరినైనా ఒకళ్ళని అంటలేదు. ఇంక అన్నీ వెనకాల చేరి మేమే కమ్మోళ్ళం, రెడ్లను, ఇంకోళ్ళని రెచ్చిపోయి బ్రాహ్మిన్స్ అందరూ అన్ని వర్గాల నుంచి కొందరు ఒకటైపు అనేకులను మోసం చేస్తూ మిడిల్ క్లాస్ వాళ్ళని మధ్య వాళ్ళని మమ్మల్ని భయపెట్టేసి ఇప్పుడు కూడా మేము భయపడిపోతే పోతాను, నన్ను ఇంకా భయపెడతాం, నన్ను ఇంకా తగ్గిద్దాం అలా ప్రవర్తించినందుకే గాల్లో దీపాలు అయిపోయి తిరుగుతున్నారు. కాసేపు ఢిల్లీ వస్తారు, కాసేపు అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఏదో వారుములు పెట్టి నేపాల్ వాళ్ళని కాపాడేసేసామంటే సరిపోయిందా? ఇది జరిగిన కాడికి మీరే చేస్తారా? ఇంకా మీరు పరిపాలన మనుషులు చేయగలరా? ఇంకా న్యాయమూర్తులు ఎవరినో శిక్ష వేస్తారా? జైల్లో పెడతారా? మనుషులు బతకటమే భారం అంటుంటే ఇంకా మనుషులుగా ఉంటారు మీరు? మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోండి. మైండ్లుగా నిత్యం బలపడండి, మైండ్లుగా కాపాడుకోండి. మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా సరిదిద్దుకునే అవకాశం ఉందండి. వాళ్ళందరూ మైండ్లుగా మార్చుకోండి. తపస్సు చేయనివ్వండి, పాపం కరుగుతుంది, పుణ్యం పెరుగుతుంది, లోకం మీద అవుతుంది. అలాగా అర్థం కాకపోతే అడగండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.